రావణుడు చనిపోయే ముందు రాముడితో ఏం చెప్పాడో తెలుసా? రావణుడు మహాపండితుడు, శివభక్తుడు మరియు నీతిశాస్త్ర కోవిదుడు. రామాయణ యుద్ధంలో రాముడి చేతిలో దెబ్బతిని మరణశయ్యపై ఉన్న సమయంలో రావణుడు రాముడికి మరియు లక్ష్మణుడికి కొన్ని అత్యున్నతమైన జీవిత సత్యాలను బోధించాడు. రావణుడు మరణించే ముందు రాముడికి చెప్పిన చివరి మాటలు. లక్ష్మణుడికి రాముడి ఆజ్ఞ. రావణుడు పడిపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: లక్ష్మణ, రావణుడు గొప్ప రాజకీయవేత్త, పరిపాలన దక్షుడు. ఆయన చనిపోతే ఆ జ్ఞానమంతా ఆయనతోనే అంతమైపోతుంది. వెళ్ళి ఆయన పాదాల దగ్గర వినయంగా నిలబడి జీవితానికి కావాల్సిన నీతి సూత్రాలను అడిగి తెలుసుకో. రావణుడు చెప్పిన 3 ముఖ్యమైన పాఠాలు. లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర నిలబడగా మరణవేదనలో ఉన్న రావణుడు తన జీవితానుభవాన్ని ఈ 3 సూత్రాలుగా వివరించాడు. మంచి పనులను వాయిదా వేయకూడదు. శుభస్య శీఘ్రం. రావణుడు ఇలా అన్నాడు: లక్ష్మణ, నేను నా జీవితంలో ఎన్నో మంచి పనులు చేయాలనుకున్నాను. నరకం నుండి స్వర్గానికి నిచ్చెన వేయాలని, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చాలని అనుకున్నాను. కాని రేపు చేద్దాంలే అని వాయిదా వేశాను. ఆ రేపు ఎప్పటికీ రాలేదు. కాని చెడు పనులు చేయడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపించాను. సీతమ్మను అపహరించడం వంటివి. అందుకే ఈ స్థితిలో ఉన్నాను. అందుకే మంచి పనిని వెంటనే చెయ్యాలి, చెడు పనిని వీలైనంత ఆలస్యం చెయ్యాలి. శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. నేను బ్రహ్మదేవుని నుండి వరం కోరుకునేటప్పుడు దేవతలు గంధర్వుల చేతిలో మరణం లేకుండా కోరుకున్నాను. కాని కేవలం మనుష్యులు కోతులేం చేస్తారులే అని వారిని తృణీకరించాను. ఈరోజు ఒక మనుష్యుడు వానర సైన్యం వల్లే నా సర్వనాశనం జరిగింది. శత్రువు చిన్నవాడైనా తక్కువ అంచనా వేయడం నీకే ప్రమాదం. రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. సొంత తమ్ముడైనా ఆప్తమిత్రుడైనా సరే మన ప్రాణరహస్యాలను ఎవరికీ చెప్పకూడదు. నా నాభిలో అమృతముందనే రహస్యం విభీషణుడికి తెలియబట్టే ఈరోజు నేనిక్కడ పడి ఉన్నాను. అధికారం, సంపద ఉన్నప్పుడు అందరూ నీ పక్కనే ఉంటారు. కాని కాలం కలిసి రానప్పుడు నీ రహస్యాలే నిన్ను దెబ్బతీస్తాయి. భార్య పట్ల గౌరవం, పశ్చాత్తాపం. కొన్ని కథనాల ప్రకారం రావణుడు రాముడితో ఇలా అన్నాడు: రామా, నేనే నీకంటే గొప్పవాడిని. ఎందుకంటే నువ్వు నీ భార్య కోసం వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావు. కాని నేను పరాయి స్త్రీని తెచ్చినా ఆమె అనుమతి లేకుండా ముట్టుకోలేదు. అయితే నీ అంతటి గొప్ప వ్యక్తితో యుద్ధం చేసి నీ చేతిలో మరణించడం వల్ల నాకు మోక్షం లభిస్తోంది. రావణుడు మహాపండితుడే, కాని అహంకారం ఉంటే ఆ పాండిత్యం కూడా కాపాడలేదని ఈ కథ మనకు చెప్తోంది. రావణుడు చెప్పిన ఈ జీవిత పాఠాల్లో మీకు ఏది బాగా నచ్చింది? కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.